శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ పూజ, భార్యాభర్తల పూజ, కుటుంబం పూజ, పెళ్లి, వ్యాపారం పూజ, సంతానం లేకపోవడం, నమ్మిన వారు రాకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు, వ్యవసాయం పూజ, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ పూజ, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా, పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. పూజలు చేయబడును. వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9515466718. కర్కాటక రాశి జాతకులు అక్టోబర్ మాసంలో 14వ తేదీన ఒక తుఫాను లాంటి వార్త రాబోతుంది. ఏమిటి ఆ వార్త? ఏం జరగబోతుంది? మీ జీవితంలో ఏ యొక్క స్థితి కలగబోతుందో అన్ని వివరాలు వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న రాశి జాతకులు వీరుగా చెప్పుకోవచ్చు. సమస్యలు ఎక్కువే, భారమైన కుటుంబ బాధ్యతలు ఎక్కువే. అన్నింటినీ కూడా చిరునవ్వుతో వీరు అన్నింటినీ ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ రాశి జాతకుల జీవితంలో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది, తీరుతుంది మా సమస్య, మంచి రోజులు లేవా అంటూ నిరాశ నిస్పృహల్లో ఉన్నారా? ఇక నిరాశ విడిచిపెట్టండి. మంచి రోజులు మీ జీవితంలో రాబోతున్నాయి. మీ దశ మారబోతుంది. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే షాకింగ్ వార్త. కుటుంబ సభ్యులకు సంబంధించింది లేదా బంధువులు, ఆప్తులు, అత్యంత సన్నిహితులుగా ఉండే మిత్రులకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ని వినబోతున్నారు. వారి గురించిన ఇటువంటి వార్త మీకు చాలా ఆశ్చర్యాన్ని కల్పించబోతోంది. మీరు ఊహించని వార్త, ఒక పెద్ద తుఫాను లాంటి వార్త. అనుభవం అయితే మీకే అర్థమవుతుంది. ఇక మిగతా అంశాలు చూస్తే ధన పరంగా ఈ రోజున కెరియర్లో ముందుకు వెళ్ళబోతున్నారు. అవకాశం వస్తుంది. ధనం సంపాదించుకునే అవకాశం సక్రమ మార్గంలో కలగబోతుంది. అధిక ఆదాయ వనరు కోసం ఆశిస్తున్నారా? ఇక మీ పంట పండినట్లే. అంతేకాకుండా మీ మానసిక ప్రశాంతత కూడా మీకు దరికి చేరబోతుంది. ఇష్టమైన వారు దగ్గరకు రావడం, వారి మాటల్లో సంతృప్తి కలగడం జరుగుతుంది. అంతా ఈశ్వరేచ్ఛ. నిత్యము ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం, కోపావేశాలు తగ్గించుకోవడం, ఎదుటి వారి యొక్క సమస్యల్లో తలదూర్చవద్దు. జాగ్రత్తగా ఈ రోజున ఉండండి.